అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ను అన్నలా ఆదుకున్న నాయకుడు ఎవరు? కష్టకాలంలో వెంట ఉన్న ఆ అన్న ఇప్పుడు తమ్ముడు చెయ్యొదిలేశాడా? పార్టీలో నాకు దిక్కు లేకుండా పోయిందని సదరు తమ్ముడు తెగ ఫీల్ అయిపోతున్నారా? ఇంతకీ ఏంటా అన్నదమ్ముల అనుబంధం? సొంత పార్టీ నాయకుల మీదకే ఎందుకు అస్త్రాలు సంధిస్తున్నారు రాజాసింగ్? సొంత పార్టీ నేతల మీద కొంతకాలంగా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కాస్త పరుష పదజాలాన్ని కూడా వాడుతున్నారాయన. ఏదో ఒకసారని వదిలేయకుండా రెగ్యులర్గా ఏదో ఓ ఆరోపణ చేస్తూనే ఉన్నారు. తన మీద పీడీ యాక్ట్ పెడతామని గతంలో పోలీసులు చెప్తే సరే మీ ఇష్టం అని ఆయన పార్టీ నేతలే అన్నారని తాజాగా ఆరోపించారు. ఇప్పుడు కూడా తెలంగాణ బీజేపీలోని చాలా మంది పెద్దలు తనకు వెన్నుపోటు పొడిచే ప్లాన్లో ఉన్నారంటూ కలకలం రేపారు రాజాసింగ్. తాను జైల్లో ఉన్న సమయంలో నేనున్నానంటూ మా అన్నగారు నాకు అండగా నిలబడ్డారు, మా కార్యకర్తలు అండగా ఉన్నారని కూడా చెప్పారు గోషామహల్ ఎమ్మెల్యే. ఈ రోజు కూడా మా అన్న నా వెనకే ఉన్నాడని నేను అనుకుంటున్నాను గాని ఆయన ఎటువైపు ఉన్నారో అర్థమైతలేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. రాజాసింగ్కు సపోర్టుగా ఉన్న ఆ అన్న ఎవరంటూ ఆరా తీస్తున్నారు. బండి సంజయ్ను ఉద్దేశించే రాజాసింగ్ ఆ మాటలన్నారా అని చర్చించేసుకుంటున్నారు. గతంలో రాజాసింగ్ జైల్లో ఉన్నప్పుడు బండి సంజయ్ ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ తరపున బండి సంజయ్ ఒక్కడే అప్పట్లో రాజాసింగ్కు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు అన్న అభిప్రాయం ఉంది. అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో సంజయ్ కూడా రాజాసింగ్కు దూరమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బండి కూడా రాజాసింగ్ను వెనకేసుకొచ్చే పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. దీంతో గట్టిగా సపోర్ట్ చేసే అన్న కూడా తమ వైపు లేడన్న ఫీలింగ్లో రాజాసింగ్ ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు పార్టీ నేతలు. తాను ఏమడిగినా పార్టీ వైపు నుండి సానుకూల స్పందన రావటం లేదన్న ఆవేదనతో ఉన్నారట రాజాసింగ్. ఈ అసంతృప్తి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.